లవ్లీ ఆగు. అంకుల్ బైక్ ఎక్కండి. క్యా కౌన్ హై తుమ్? మీరెవరో నాకు తెలుసు, రండి బైక్ ఎక్కండి. ఇప్పుడు చెప్పండి అంకుల్, మార్నింగ్ పార్క్ దగ్గర, ఈవినింగ్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ఇదిగో ఇలా ఇంటి దగ్గర. ఏంటి గెటప్లు, ఎందుకు మారు వేషాలు? ఎందుకేంటి? నీకోసమే. నాకోసమా? ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? నేను కనపడగానే పరిగెత్తుకొచ్చి ఎలా ఉన్నారు డాడీ అని పలకరించే నా కూతురు ఇప్పుడు ఆకాశం చూసారా, పలకరించారా, మాట్లాడారా అంటూ ప్రతిదీ నీ గురించి అడుగుతుంది. దానిలో ఏముంది అంకుల్, మీకు నచ్చితే నచ్చానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక వారం 10 రోజుల పాటు నిన్ను, నీ లైఫ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. చేయండి చేయండి, కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. మీ కూతురికే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పను, ఓకేనా? అన్నయ్య, ఎవరైనా? మా ఫ్రెండ్ ఫాదర్ వదినా. నిన్న మొన్న దాకా బానే బతికాడు, పాపం ఉన్నట్టుండి రోడ్డును పడాల్సి వచ్చింది. అయ్యో, అసలే హైదరాబాద్ లో రోడ్లు కూడా బాగుండవు. అందుకే వదినా మన ఇంటికి తీసుకొచ్చాను. అరే నీ వినయ విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలాగే నేను ఆ యాడ్ ఏజెన్సీలో నీకేమైనా జాబ్ ఇద్దామంటే నువ్వు నాలా క్రియేటివ్ గా కనబడటం లేదు. హలో, నువ్వు ఇంకా రెచ్చిపోకుండా ఆపు. రెచ్చిపో నువ్వుండగా. అబే అదేం లేదు, నేను బ్రేక్ ఇద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఇవాళ నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంట్లోనే పడుండవా. ఆ పని ఈ పని అంటే? మా అమ్మగారికి ఇంట్లో పనులే ఉంటాయి. గంటకోసారి వంట చేయడం, పూటకోసారి వంటలు తోవడం, రోజుకోసారి బట్టలు ఉతకడం, అంతేగా. అంతేనా? ఇదిగో అన్ని ఆయన పనులే చేస్తే కుదరదు, నా పనులు కూడా చెయ్యాలి. మీ పని ఏంటమ్మా? సూపర్ మార్కెట్ నుంచి ప్రొవిజన్స్ తీసుకురావడానికి వెళ్ళాలి, రోజు బాబుని స్కూల్లో దింపి తీసుకురావాలి, డైలీ సీరియల్స్ ఫాలో అయ్యి అందులో ఏం జరుగుతుందో నాకు అప్డేట్ ఇవ్వాలి. అన్నట్టు నీకు బైక్ నడపడం వచ్చా? వచ్చే ఉంటుందిలే. మగాడ నాకు బైక్ నడపడం రాదా ఏంటి? చివరికి ఎక్కడికి వచ్చాగుద్ది. నీ పనులు చేస్తే చాలా, నాకు పనులు ఉండవా? నీకేం చేయాలి బాబు? డైలీ హోంవర్క్ చేసి పెట్టాలి, పక్కింట్లో బాల్ పడితే తెచ్చి పెట్టాలి, నీకేం చేయాలో వస్తే కడగాలి. ఏంటయ్యా నువ్వేం మాట్లాడవు? షెల్టర్ కోసం వస్తే సర్వెంట్ చేసామని ఫీల్ అవుతున్నావా? ఈ వయసులో ఎంత గొప్ప బ్రేక్ దొరుకుతుందని తెలియక చూడు, నోట మాట రావట్లేదు మనోడికి. ఇంతకీ నీ పేరేంటన్నావా? మంగళంపల్లి మహారథి. మంగళంపల్లి మహా కష్టంగా ఉందా నోరు తిరగడం. ఓ పని చేద్దాం, షార్ట్ కట్ లో మంగళం అని పిలుస్తా. మంగళం. మంగళం బాగుంది కదా. హలో మంగళం, ఇటు చూడు. నువ్వు కృతజ్ఞతగా చూడాల్సింది వాడిని కాదు, నన్ను. నీకు బ్రేక్ ఇచ్చింది నేను కదా. మంగళం తెల్లారిందిలే. వారుడి పొద్దుకిన ఇంత ముద్దు నిద్రంటే బాబు నీకు. ఈ సభలకి జనం వస్తున్నారా తీసుకొస్తున్నారా? అమ్మాయికి జ్వరం వచ్చి పడుకుందండి, ఇదేమో తెగ మోగుతోంది, కాస్త చూడండి. ఏదిటి అలా ఈ సైడ్ తీసేపి ఆ సైడ్ ఎవర్రా? హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రిలయన్స్ నెట్వర్క్ అండి. మీ పెండింగ్ బిల్ ఇంకా కట్టలేదు. ఏంటి రిలయన్స్ బిల్లు పెండింగా? అయ్యయ్యో, అమ్మాయి కట్టడం మర్చిపోయినట్టుందండి, పియని పంపించి కట్టించేస్తాలండి. ఏంటి కట్టేది నీ బొందా? అమ్మాయి ఫోన్ ఎయిర్టెల్లే, రిలయన్స్ ఆడికి ఏం అవసరం బిల్లు కట్టమని చెప్పడానికి? ఎవడరా నువ్వా? ఏంటి సడన్ గా ఇక్కడ తీసుకొచ్చావు? మీరా? ఆకాష్ కమ్ హియర్. కూతురు కాలింగ్, తండ్రి ఫాలోయింగ్, బాగుంది. వాటిలో ఏ వాచ్ బాగుంది చూడు. నా పాకెట్లో అంత మ్యాటర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్నెవరు కొనమన్నారు? అంటే
నా గిఫ్ట్ ఇస్తుంది అనమాట. అది బాగుందా చూడు. దిస్ వన్ సార్. ఇంకా ది బెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. దిస్ వన్ మ్యామ్. అది తీయండి. చూసారా నేనంటే ఎంత లవ్వో. ఎవరైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ కూతురికి అకేషన్ అక్కర్లేదు. నేను పక్కనుంటే చాలు పండగే. ఆకాష్ ఇదెలా ఉంది? పీస్ కంటే ప్రైస్ అదిరింది. తీసుకోమంటావా? 1,36,000 విచ్చలవిడిగా తీసుకోవచ్చు. ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. అంకుల్ జస్ట్ 2,000 రూపీస్ వాచ్ ఇది. 1,36,000 రూపీస్ వాచ్ వెయిటింగ్ అక్కడ. ఏంటి వాచ్ ప్యాక్ చేయించమన్నా? తెలియకుండా కొంటే ప్యాక్ చేయించాలి గానీ పక్కనే ఉన్నప్పుడు పార్సల్ దేనికి? పెట్టేయచ్చుగా. మా డాడీ కోసం కొన్న వాచ్ని నీ చేతికి ఎలా పెడతా? ఇది మా డాడీకి నేను ఇచ్చే ఫాదర్స్ డే గిఫ్ట్. దానికి గ్రీటింగ్ ఇస్తే చాలదా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలా? అయినా ఆఫ్టర్ ఆల్ ఫాదర్స్ డేకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇది ఫార్మాలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. అసలు ఫాదర్స్ డే కూడా ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారా? నువ్వు తప్ప. నా దృష్టిలో ఫాదర్స్ డే ఫాలో కాని వాళ్ళే పెద్దోళ్ళు. ఎందుకంటే ఎవరి లైఫ్ లోనైనా ఎవ్రీడే తండ్రి చిందే. కడుపులో పెట్టుకు మోసిందని తల్లిని దైవంలా పూజించే కల్చర్ మంది. మరి కళ్ళల్లో పెట్టుకొని చూసే తండ్రికి ఆ రెస్పెక్ట్ ఉండకూడదా? ఇయర్లీ వన్స్ అయినా ఒకే ఒక్క గిఫ్ట్ ఇవ్వకూడదా? ఆ ఒక్క రోజైనా నోరు విప్పి లవ్ యూ డాడీ అని చెప్పకూడదా? అయ్య బాబోయ్, దీనికి ఇన్ని మాటలు వచ్చని నాకు ఇప్పుడు దాకా తెలీదు. సర్లే, ఇంతగా వాచ్ నాకు ఇస్తున్నావా? కావాలంటే ఇంకొకటి కొనిస్తాను పదా. నో వే, నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి. ఓకే తీసుకో. ఆకాష్ ఒకటి గుర్తుంచుకో, ఆ వాచ్ మాత్రం మా డాడీదే. నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నా నీకది మా డాడీ ఇచ్చినట్టే. ఏంట్రా అడవుతున్న రేస్ లో దారి తప్పిపోవచ్చినట్టు ఈ స్పీడ్ ఏంటి? వద్దా, నువ్వు మరి టూ మచ్ గా కామెంట్ చేస్తున్నావు. వద్దా, ఒక అమ్మాయి నేను గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా? హౌ కెన్ యు సే దట్? అందులో వింతే ఉందిలే. ఈ మధ్య మనుషుల కంటే యానిమల్స్ ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మాయిలు. ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయి. ఇంకాసేపు అయితే నేను యానిమల్ అని కన్విన్స్ అయిపోయి జూలో వాలంటీర్గా జాయిన్ అయిపోయేట్టున్నా. ప్లీజ్ మేరకు చోర్దో, వదిలే ప్లీజ్. అమ్మాయ్యా, అరే 3 రోజుల నుంచి లలిన్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఫోన్ ప్రాబ్లం ఏమో. ఆన్లైన్ కూడా రావట్లేదురా. నెట్ కనెక్షన్ కట్ అయిందేమో. మరి 2 ఒకేసారి పని చేయకుండా పోతాయా? ఏమో, వాళ్ళ నాన్నని కట్ చేసి పడేసాడేమో. ఎగ్జాక్ట్లీ, నాకు అదే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తానంటావు? దొరికిన గర్ల్ ఫ్రెండ్ రా. మిస్ అయిపోతున్నాము, టెన్షన్ వచ్చేస్తుందిరా. ఇలాగైనా లలిన్ ఒకసారి కలవాలి, మాట్లాడాలి. లేకపోతే పిచ్చెక్కిపోలే ఉందిరా నాకు. అవునవును, సిమ్టమ్స్ కూడా అలానే కనిపిస్తాయి. జోక్ కాదురా, అబౌట్ అన్ ఐడియా. ఆలోచిస్తాలే. ఎప్పుడో కాదు మామ, ఇప్పుడే చించు. ఒక మంచి ఐడియా దించు ప్లీజ్. రేయ్, ఒక ఐడియాతో పాటు నీకు సిలిండర్ కూడా ఇస్తాను. పట్టుకెళ్ళిపోయి పొంగల్ చేసుకో. సిలిండర్ దేనికిరా? వెళ్ళి వాళ్ళ నాన్నని అటాక్ చేయమంటావా ఏంది? సరదాగా ఒకసారి ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తే అటాక్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుందా ఏంటి? ఊరుకోరా, గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంటది. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను డెలివరీ బాయ్ లాగా లలిని కలిసి వచ్చేయమంటావా? అయితే నువ్వు నాతో రా, మనం ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఇలాంటి వాటికి నా దాకా ఎందుకురా? నీకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే పర్సన్ పంపిస్తాను, పట్టుకెళ్ళిపో. ఏంది భయ్యా నడక? గ్యాస్ బండ్ తెచ్చేటోళ్ళు జల్దీ రావాలి, జల్దీ లోపల పెట్టేసుకోవాలి. అసలే మంత్రి గారు కిందకి వచ్చే టైం అయింది. మంత్రి గారు వస్తే మనకేంటంటే నీకు నోడుదులు ఎక్కువ అనుకుంటా. వచ్చిన పని చేద్దాం. కిచెన్ ఇటు అనుకుంటా, తల్లి అట అనుకుంటా. అదిగో కిచెన్. ఏయ్ ఎవరాడు? ఏంట్రా అది? ఇదేంటో తెలియకుండానే ఇడు మంత్రి అయ్యాడు. రేయ్ మిమ్మల్ని అడిగేది. గ్యాస్ సిలిండర్ సార్. ఆ సంగతి తెలుస్తానే ఉంది, దాన్ని మా ఇంటికి ఎందుకు తెచ్చారు? యా, నువ్వు గ్యాస్ వాడవా? మా ఇంట్లో వాడేది HP గ్యాస్, మీరు తెచ్చింది ఇండియన్ గ్యాస్ సిలిండరా? అవునరా, ఇది ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మన్నాడ్రా? ప్లానింగ్ కంపు, మంగళమం జంపు. నిన్ను నమ్మి నేను వచ్చాను కదా. ఇప్పుడు నమ్మకాల గురించి ఎందుకులే మంగ, ఇంటికి సేపు పోతే చాలు. రేయ్, ఆ గ్యాస్ కొట్టంగాళ్ళని పారిపోనివ్వకండి. వీళ్ళు గన్నులు పట్టుకోవడానికి మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటా? సాంబశివుడు, పాపారాయుడు, సుబ్బారాయుడు, రూపాదేవి ఎక్కడ తెచ్చారా? ఏంటండి ఏమైంది? ఏమైంది సార్? ఎయిర్టెల్ బిల్లు కట్టమని రిలయన్స్ వాడు ఫోన్ చేస్తున్నాడు. HP గ్యాస్ వాడు ఇంటికి ఇండియన్ గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. ఇట్టా ఇంట్లో తప్పు మీద తప్పు జరిగిపోతా ఉందంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండా అదేదో తప్పు జరిగిపోతా ఉండాలి. ఏంటది నాకు తెలియాలా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు? Really, you're such a strange father. Happy Father's Day, Daddy. I love you so much. థ్యాంక్ యూ రా. డాడీ, మీకోసం నేను గిఫ్ట్ కొన్నాను తెలుసా? దాన్ని ఒక దుర్మార్గుడు లాగేసుకున్నాడని కూడా నాకు తెలుసు.
మరి నీకేం కావాలరా? నాకేం కావాలో మీకు తెలుసు కదా డాడీ. నువ్వు కావాలనుకునే దానికంటే ఆనందంగా ఉండేది ఇస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ కావాలనుకున్నది ఇవ్వకపోతే ఆనందంగా ఎలా ఉంటావన్నదే క్వశ్చన్. అర్థం కాలేదు డాడీ. కమ్ అగైన్. అబ్బే ఏం లేదురా, నువ్వు ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేవాడిని. కానీ ఈసారి అది వీలయ్యేలా లేదు. అదేంటి డాడీ? అంటే అది ఢిల్లీలో ఉన్నాను కదా, అందుకని. త్వరగా వచ్చేయండి డాడీ. ఆకాష్, అరే ఆకాష్, ఆకాష్ కొబ్బలాడుకునేరా. తల్లి వాళ్ళ నాన్న వచ్చాడా? లేదురా. ఇంట్లో తెలిసిపోయిందా? కాదురా. మరి ఏమైంది? డౌట్ వచ్చింది. ఓస్ అంతే కదా, తెలిసిపోతే కంగారు పడాలి గాని డౌటే కదా, తీర్చేస్తే సరిపోతుందే. రేయ్ మ్యాటర్ సీరియస్ రా. వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ పెంచేశారు. లల్లి ఫ్రెండ్స్ ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారు. నా బండారం గారి బయటపడింది అనుకో, నా ఫోటోకి దండడిపోతుంది రోయ్. ప్లీజ్ రా, నువ్వేదో హెల్ప్ చేయరా. నేను ఇప్పుడు ఏమైనా చేయాలన్నా, నా బ్రెయిన్లో ఐడియాలు యాక్టివేట్ అవ్వాలన్నా, బాడీలో కొంచెం ఎనర్జీ. ఏదో ఒకటి లేరా. ఏ ఫిక్స్ చేసావు మంగళం? ఇంతకుముందు నా బార్లో పని చేసినావా? ఏంటి మీ అన్నయ్య? వీళ్ళు అన్నీ వేస్తే గ్లాసులు దాచకూడదమ్మా, కొత్త గ్లాసులు పెట్టాలి. దుర్మార్గులారా, నేను వచ్చేదాకా ఆగలేరంట. ఆ రాక్షసి కాళ్ళు వచ్చి నిద్ర పుచ్చేసరికి ఇంత టైం పట్టింది. మీరేంటండి, మీ తమ్ముడు మీ ఎదురుగానే మందు తాగుతుంటే అది అడగకుండా? ఏ బ్రాండ్ మంచిది కదా? అయ్యో దానికేంటి, సూపర్. నాకు ఫిక్స్ అయ్యి త్వరగా త్వరగా. అరే మామ, మందు పడితే ఐడియాలు వస్తాయి. నువ్వు మందు పడిందిగా, నా సోడా చాలు. హలో, లల్లీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. కిట్టు లల్లి కలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తీసుకొస్తున్నావు అంతే. థ్యాంక్స్ మామ, యువర్ జమ్యా. నువ్వు తలుచుకుంటే అన్నీ అయిపోతారా. నీ నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదురా బాబు. నన్ను అసలు క్రియేటర్లా చూస్తుందంటరా. నాకు బైక్ రాదన్న ఒక్కగానొక్క వీక్నెస్ పట్టుకొని నన్ను వరస్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అవుననే చెప్తా, చెప్పనే దాని సంగతి చెప్తాను రా. నేను బైక్ అంటే ఏంటో తెలియని దేశానికి తీసుకెళ్ళి అక్కడ తీర్చుకుంటాను రా నా పగంతా. అయితే ఈ జన్మలో నీ ఆశ నెరవేరనే కాదా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మంగళం నువ్వు ఉండు. నీకు మా గయ్యాలి వద్ద గురించి తెలీదు. నువ్వు కంటిన్యూ భయ్యా. కక్కై. అరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావురా? ఎప్పటికీ మాట్లాడలేదు. ధైర్యంగా మాట్లాడతా. మాట్లాడు భయ్యా. ఇండియాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వస్తే ఏంటి నాకు మాత్రం అటు చూడు, నాకు మాత్రం ఈ గయ్యాలు నిద్రపోయేటప్పుడు వస్తుంది. అన్నయ్య యాక్చువల్లీ మీకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదన్నయ్య. జస్ట్ ఆ భ్రమలో ఉన్నారు అంతే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దట్స్ ఇట్ అన్నయ్య. బంగారం ఇంకా బబ్బో లేదా? టెర్రస్ పైన నీ క్రియేటివిటీ చూద్దామని వచ్చాను. అందులో మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు బంగారం. నువ్వెక్కడికి రా? కిటపా మెట్లు ఇటున్నాయిరా. అంటే వదిన డాక్టర్ మెట్లు వాడద్దన్నాడు. ఐ విల్ యూజ్ ద పైప్. నవ్వింది చాలు, మీరు రండి. అంకుల్. అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితను తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు, మీ కూతురే.